ఈరోజు భౌతికంగా పుట్టిన దాన్ని పట్టుకున్నారే తప్ప ఆయన భౌతికంగా పుట్టక మునుపు ఆయన ఆత్మగా పరలోకములో పుట్టి ఉన్నాడన్న వాస్తవం ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు కొంతమంది తెలియదు. ప్రపంచంలో ఉన్న ఎంతోమంది హేతువాదులకి, నాస్తికులకి తెలియదండి. చాలామంది మతోన్మాదులకి తెలియదండి. కేవలము శరీరాన్ని బట్టి పుట్టినటువంటి దాన్ని పట్టుకొని నిన్నగాక మొన్న పుట్టినవాడు అని యేసుక్రీస్తు పుట్టుకను అపార్థం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుల వారు ఎందుకు పుట్టాడు అని మనం ఆలోచించగలిగినప్పుడు పిల్లల బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట బైబిల్ గ్రంథమందు వ్రాయబడింది. ఆ మాట ఎక్కడ ఉంటుందండి పిల్లల? యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది ప్రియులారా. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, గవర్నర్ అయినటువంటి పిలాతు ఎదుట యేసుక్రీస్తు వారు భయపడకుండా, బెదరకుండా ధైర్యముతో సమాధానం చెప్తూ ఉన్నాడు. నువ్వు రాజువా అన్నప్పుడు పిలాతు అయినటువంటి గవర్నర్తో యేసు ప్రభు అంటున్నాడు, అవును నేను రాజునే, నీవన్నట్లుగా నేను రాజునే, నేను రాజుగానే పుట్టాను. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను, ఎందుకు ఈ లోకానికి ప్రవేశించాను, ఎందుకు ఈ లోకానికి పుట్టాను అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు స్వయముగా తన పుట్టుక గురించి తాను చెప్పుకుంటున్నాడండి. యేసుక్రీస్తు వారు స్వయముగా తన పుట్టుక గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఈరోజు యేసు ప్రభు పుట్టాడని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? కొత్త బట్టలు వేసుకుంటున్నాం. యేసు ప్రభువు పుట్టాడు అని మనము పిండి వంటలు చేసుకుంటున్నాం. యేసు ప్రభు పుట్టాడు అని మన గోడకి సున్నం కొడుతున్నాం. యేసు ప్రభువు పుట్టాడు అని చికెన్, మటన్, బిర్యానీ వండుకొని తింటున్నాం. యేసు ప్రభు పుట్టాడు అని మనము ఒక చక్కటి క్రిస్మస్ ట్రీని చర్చిలో అలంకరిస్తున్నాం. యేసుక్రీస్తు వారు పుట్టాడు అని చర్చి ముందు ప్రియులారా ఒక స్టార్ని కడుతున్నాం. యేసు ప్రభువు పుట్టాడు అని ఒక కేక్ని కట్ చేసుకొని మనం తిని ఆనందిస్తూ ఉన్నాం. ఇంతకీ యేసు ప్రభువు ఎందుకు పుట్టాడు తెలుసా అండి? కొత్త బట్టలు వేసుకోవడానికి కాదండి, కొత్త బట్టలు వేసుకోవడానికి కాదండి, కేక్ కట్ చేసుకొని తినడం కోసం కాదండి, మన ఇండ్లకు సున్నం కుట్టడం కోసం కాదండి. యేసు ప్రభువు పుట్టింది. యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే ప్రియులారా, సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడటండి. ఇంతకీ సత్యం అంటే ఏంటి అని ఆలోచించినప్పుడు దేవుని వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17 ప్రకారంగా మనం చూసినట్లయితే సత్యమందు వారిని ప్రతిష్ఠించి తిని నీ వాక్యమే సత్యము అని వ్రాయబడి ఉంటుంది. నీ వాక్యమే సత్యము. సత్యము అన్న వాక్యమన్న ఒకటే. అంటే యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఎందుకు పుట్టాడటండి? వాక్యము చెప్పడానికి వచ్చాడు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది. మరి ఈరోజు సత్యవాక్యము పట్టుకున్నటువంటి క్రైస్తవుడుగా నీవేం చేస్తున్నావు? బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడిగా నీ ఏం చేస్తున్నావు? బైబిల్ వాక్యానికి తలగడ పెట్టుకుంటున్నావా? బైబిల్ వాక్యానికి ప్రియులారా నీవు అటుకు మీద పెట్టుకుంటున్నావా? బైబిల్ నీవు బీరువలో జాగ్రత్తగా దాచిపెడుతూ ఉన్నావా? బైబిల్ని కేవలము చర్చికి తీసుకెళ్లడం వరకే పరిమితంగా మారిపోయావా? ప్రియులారా, దేవుని వాక్యము, సత్యవాక్యము, బైబిల్ దేవుడు మనకెందుకు ఇచ్చాడు తెలుసా అండి? ఆ సత్యవాక్యం సమాజంలో వెళ్ళి ప్రకటించడానికి. ఈ సత్యవాక్యం సమాజంలో మనం వెళ్ళి ప్రకటించకుండా ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పండగలు చేసుకుంటున్నాం. యేసుక్రీస్తుల వారు ఎందుకు పుట్టాడు తెలుసా అండి? సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి, దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి పుట్టాడండి. అది అసలైనటువంటి పండగ. అంటే కొత్త బట్టలు కాదు, డెకరేషన్లు కాదు, తిండి కాదు, భోజనము కాదు. దేవుని రాజ్యమట భోజన పానము కాదు అని బైబిల్ వ్రాయబడింది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యము దేవుని పని. దేవుని రాజ్యము వాక్యం ప్రకటించుట. దేవుని రాజ్యము దేవుని ఆరాధించుట. దేవుని రాజ్యము వాక్యం ప్రకటించుట. భోజన పానము కాదండి దేవుని రాజ్యం ప్రియులారా. అసలైనటువంటి పండగ యేసుక్రీస్తు పుట్టినందుకు పండగ చేయాలా?
లేదా ఏ విషయంలో మనము పండగ చేయాలన్నటువంటిది మనం ఆలోచించగలిగినప్పుడు బైబిల్ గ్రంథమందు ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి ప్రియులారా. 8వ వచనం చదవండి. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ వాక్య భాగం మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు సత్యము అను పులియని రొట్టెతో పండగ మనం చేసుకోవాలని పౌలు చెప్తున్నాడు. మీరు బాగా గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టినందుకు పండగ చేసుకోండి అని బైబిల్లో ఎక్కడ లేదండి, ఎక్కడ లేదండి. అంతేకాకుండా క్రిస్మస్ పండగ చేసుకోవాలని మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథములో ఎక్కడ కూడా ఒక్క వాక్యం కూడా మనకు కనబడదు. అంతేకాకుండా ప్రియులారా, క్రీస్తు శకం 33 సంవత్సరములో పెంతుకొస్తు పండగ దినమున యెరూషలేములో 3000 మందితో సంఘం అనేటువంటిది ప్రారంభమైంది. సంఘం నుండి స్థాపించబడింది. 3000 మందితో స్థాపించబడినటువంటి సంఘములో అపోస్తలులు గాని ఆది సంఘము గాని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు పుట్టినందుకు పండగ చేసిన దాఖలు బైబిల్ ఎక్కడ లేవండి. అందులో ప్రాముఖ్యంగా క్రిస్మస్ పండగ చేసుకున్నట్లుగా ఆది అపోస్తలులు గాని ఆది సంఘము గాని ప్రారంభ సంఘము గాని ఎప్పుడు ఎక్కడ చేసినట్లుగా బైబిల్ గ్రంథమందు మనకు కనబడదు. బైబిల్ మనం చూడగలిగినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో అనగా పాత నిబంధన కాలములో పండగలు చాలా కనబడతాయి. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగ పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ప్రతి సంవత్సరం కూడాను యూదులనబడిన వారు ఇశ్రాయేలీయులనబడిన వారు చాలా గ్రాండ్గా ఈ పండగ చేసుకునేవారు. అంతేకాకుండా ప్రియులారా, కోతకాలపు పండుగ చేసుకునేవారు, పెంతుకొస్తు పండుగ చేసుకునేవారు, పూరిము పండగ చేసుకునేవారు. కొత్త నిబంధన కాలములు వచ్చేసరికి ప్రియులారా, ఆలయ ప్రతిష్ఠత పండగ కూడాను చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథములు చూడగలం. ఇదంతా కూడాను పాత నిబంధనల్లో అక్కడక్కడ కనబడేటువంటి పండగలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగలు. అమావాస్య పండగలని, విశ్రాంతి దినమును పండగలని, ఇవన్నీ కూడా బైబిల్లో అక్కడక్కడ కనబడే చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగలు. పాత నిబంధనలు ప్రియులారా, వాళ్ళ భక్తి కానీ వాళ్ళ ఆరాధన కానీ ఎక్కువగా దినాలతో సంవత్సరములతో పండగలతో నిండిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ క్రీస్తు శకం 33 సంవత్సరములో సంఘము స్థాపించబడిన తర్వాత అపోస్తలులు గాని ఆది సంఘము గాని ఎప్పుడు ఎక్కడ కూడాను పాత నిబంధన కాలములో జరిగించిన పండగలు గాని ఈ రోజు జరిగిస్తున్నటువంటి పండగలు కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చేసినట్లుగా బైబిల్ గ్రంథమందు మనకు కనబడదు. ఇవి కేవలము మానవులు కల్పించిన పద్ధతులు మాత్రమే, మానవులు పెట్టినటువంటి విధి విధానాలు తప్ప దేవుడు ఒక ఆజ్ఞ ప్రకారంగా దేవుడు బైబిల్ గ్రంథమందు ఎప్పుడు ఎక్కడ కూడా ఇచ్చినట్లుగా లేదు. కానీ క్రైస్తవులు పండగ చేసుకోవచ్చా, చేసుకోకూడదని ఆలోచించినప్పుడు ఇక్కడ మాత్రం ఒక మాట కనబడుతుంది. సత్యమను పులియను రొట్టెతో పండగ ఆచరింతుము అని పౌలు అంటున్నాడు. అంటే క్రైస్తవులుగా మనం ఏ పండగ చేసుకోవాలి అని ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా, సత్యము అను పులియను రొట్టెతో పండగ చేసుకోవాలి అంటున్నాడు. సత్యమను పులి అని రొట్టెతో పండగ చేసుకోవాలట. ఇంతకీ సత్యం అంటే ఏంటి అని చెప్పాను. యోహాను సువార్త 17:17 ప్రకారంగా సత్యమందు వారిని ప్రతిష్ఠించి తిని నీ వాక్యమే సత్యము, సత్యమే వాక్యము. చివరికి యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకమందు తండ్రి వద్దకు ప్రవేశించలేడు అన్నాడు. అంటే మనము ఏ విషయంలో పండగ చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు ప్రియులారా, సత్యము విషయంలో మనం పండగ చేసుకోవాలి, వాక్యమందు మనము పండగ చేసుకోవాలి. ప్రతి ఆదివారం పాస్టర్ గారు వాక్యం బోధిస్తున్నారు, అది మనకు పండగే. ప్రతి గృహ కూడికలో వాక్యం బోధిస్తుంటాడు, అది పండగే. ప్రతి మీటింగ్లో ప్రతి బోధకుడు ప్రతి స్పీకర్ వాక్యం బోధిస్తుంటాడు, అది పండగే. పిల్లారా, వాక్యమే మనకు పండగ అండి, వాక్యమే మనకు పండగ. నీకు వాక్యం దొరికిందంటే ఆ రోజు పండగ చేసుకోవాలి, ఉద్యోగం దొరికినందుకు కాదు.
మంచి కొత్త బట్టలు దొరికినందుకు కాదు, లేక ఆ రోజు మంచి చికెన్ మటన్ దొరికినందుకు కాదు. మనం ఏ విషయములు సంతోషించాలి, ఏ విషయములు ఆనందించాలంటే దేవుని వాక్యమందు, దేవుని సత్యమందు మనం ఆనందించాలి. అదే పండగ అటండి. ఈ పండగ ఎంతమంది చేసుకున్నారో చెప్పండి. ఈ పండగ ఎంతమంది చేసుకున్నారు? ఈ పండగ చేసుకోరు. సంవత్సరం అంతా కూడా చర్చికి వెళ్ళారండి, కానీ ఒక్క క్రిస్మస్ రోజు మాత్రమే పండగ అని వెళ్ళిపోతారండి. భార్య పిల్లలతో పాటు కొత్త బట్టలు వేసుకొని క్రిస్మస్ పండగకు వెళ్ళిపోతారు. మరి మిగతా రోజులు వాక్యం దగ్గర ఉండరా? మిగతా రోజులు గృహ గుడికలు పెట్టుకోరా? మిగతా రోజులు ప్రతి ఆదివారము ఆరాధనకి వెళ్ళి వాక్యం వినారా? బైబిల్ చెప్తుంది వాక్యమందు మనం పండగ చేసుకోవాలి, సత్యముతో మనం పండగ చేసుకోవాలని బైబిల్ చెప్తుంటే సంవత్సరం అంతా చర్చికి ప్రార్థనకు ఆరాధనకు వెళ్లకుండా ఒక్క క్రిస్మస్ రోజు మాత్రమే పండగని కొత్త బట్టలు వేసుకుని వెళ్తూ ఉన్నాడు అంటే ఈ వ్యక్తి నామకార్థ క్రైస్తవుడు. ఈ వ్యక్తి నామకార్థ క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు కాదు, వేషధారి. అందుకే బైబిల్ ఒక మాట వ్రాయబడింది, జీవించుచున్నవన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నువ్వు మృతుడవే. పేరుకు మాత్రమే క్రైస్తవుడు, పేరుకు మాత్రమే ప్రభు బిడ్డ, పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా పిలువబడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా నిజమైన క్రైస్తవులుగా మనం ఉండాలి. నిజమైన క్రైస్తవుడు సత్యమందు ఆనందిస్తాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు వాక్యమందు పండగ చేసుకుంటాడు. సత్యమందు పండగ చేసుకోవాలని బైబిల్ చెప్తూ ఉంటే ఈ సత్యమందు పండగ చేసుకోకుండా ఈరోజు క్రీస్తు పుట్టాడు అని ఆ పుట్టుకని అడ్డం చేసుకొని కొత్త బట్టలు ధరించుకొని పిండి వంటలు వండుకొని ఈరోజు పండగల పేరుతో ఎంతో మంది దేవునికి బాధ కలిగిస్తూ ఉన్నారు, దేవునికి అవమానం కలిగిస్తూ ఉన్నారు. నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం బ్రతకాలి అని, సత్యమందు ఆనందించాలని, సత్యంతో పండగ చేసుకోవాలని, వాక్యంతో పండగ చేసుకోవాలని ఒక వాస్తవాన్ని దేవుడు పౌలు గారి ద్వారా బయలుపరిచాడు. దయచేసి ఈ వాక్యం ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా బ్రతికి దేవునికి సంతోషపరచాలని ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను. దేవుడు మీకు మీ కుటుంబంలో ఉన్నతంగా దీవించును.